హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌనిక. నా లైఫ్లో జరిగేవన్నీ మెమరీస్ కోసం వీడియో డాక్యుమెంట్ చేస్తూ ఉంటాను. నేను చేసే చిన్న చిన్న ట్రావెల్స్ కానీ, తిన్న డిఫరెంట్ ఫుడ్ కానీ, ఫ్యాషన్ కానీ, ఏదన్నా ఆర్ట్ కానీ, లేకపోతే గార్డెనింగ్ కానీ, ఇలాంటి వీడియోస్ అన్ని నేను చేస్తాను. మీరు కూడా నా మెమరీస్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోలో అయితే నేను ఒక టెంపుల్కి వచ్చాను. ఇది వచ్చేసి చిన్న అరుణాచలం. ఇవి చూసారా, పేడతో చేసిన ఆర్గానిక్ ప్రమిదలు. ఇవైతే తీసుకొని నేను గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉన్నదో చెప్పలేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం ఊరు ఉన్నది కదా, అందరికీ తెలిసిందే. అక్కడికి 15 కిలోమీటర్స్ దూరంలో నర్సాపురం అనే ఊరు ఉన్నది. అక్కడ ఈ చిన్న అరుణాచలం అనేది కట్టారు. భద్రాచలం నుండి పర్ణశాల వెళ్లే రూట్ లో ఈ టెంపుల్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి మీరు ఎప్పుడన్నా వెళ్తే. ఈ టెంపుల్ తమిళనాడులో ఉన్న అరుణాచలాన్ని నమూనాగా తీసుకొని అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ప్రతిష్ఠించారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కోసం 14 కిలోమీటర్లు తిరిగేటప్పుడు కనిపించే అన్ని క్షేత్రాలు, అగ్నిలింగం, వాయులింగం, ఇలాగ అన్ని క్షేత్రాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. దారిలో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కాబట్టి ఆయన్ని కూడా ప్రతిష్ఠించారు. నైరుతి లింగం, యమలింగం, సూర్యలింగం, ఇలా చాలా లింగాలు మనకి దారి పొడుగుతా చిన్న చిన్న గుడిల్లో కనిపిస్తాయి. వరుణలింగం కనిపిస్తుంది కదా, అక్కడ ఎలా ఉంటుందో అరుణాచలంలో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అలాగే కట్టారు. ఇది మోక్షద్వారం కూడా కట్టారు. ఈ మధ్య కాలంలో అందరూ అరుణాచలం వెళ్తున్నారు, గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకుంటున్నారు. చాలా మందికి వీలు కాకపోవచ్చు అంత దూరం వెళ్ళడము. ఎవరన్నా దగ్గరలో ఉంటే ఈ గుడి చూసినా సరే మీరు యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏవి అయితే చూస్తారో అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ గుడిలో సప్తమాతృ కూడా ప్రతిష్ఠించారు. రైట్ సైడ్ నుండి థర్డ్ వన్ వారాహి అమ్మవారు. రీసెంట్ టైమ్స్ లో వారాహి అమ్మవారికి కూడా నవరాత్రులు చేసి పూజలు చేస్తున్నారు. ఇదైతే శ్రీపాద లింగం. ఇలాంటి లింగం నేను ఎప్పుడూ చూడలేదు, చాలా అద్భుతంగా ఉంది. ఇది బోధనారాయణుడు. ఇతన్ని దాటుకుని వెళ్తే కుబేరలింగం కనిపిస్తుంది. ఆ పక్కనే సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడితో సహా అన్ని ప్రతిష్ఠించారు. భద్రాచలంలో రాముల వారి టెంపుల్ చాలా ఫేమస్. అక్కడ ఎవరన్నా విజిట్ అవుతే ఈ టెంపుల్ ని కూడా విజిట్ చేయండి. సేమ్ అరుణాచలం లాగా కడితే సరిపోతుందా అని అనుకోవచ్చు. అదేమీ కాదు. అక్కడ ఎలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయో ఈ టెంపుల్లో కూడా అంతే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి విజిట్ అవుతే మీకే అర్థమవుతుంది. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఇవైతే ఉత్సవ విగ్రహాలు, శివుడు, పార్వతి. ఈ విగ్రహాలు కూడా భలే ముద్దుగా ఉన్నాయి కదా. తమిళనాడులో ఉన్న అరుణాచలం 2 times విజిట్ అయ్యాను, కానీ గిరి ప్రదక్షిణ చేయడానికి నాకు అవకాశం కుదరలేదు. ఇక్కడ తిరిగి ఇవన్నీ చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గుడి ప్రతిష్ఠించి 3 years అవుతుంది, కానీ కంటిన్యూస్గా అందరినీ, అన్ని దేవుళ్ళని పెట్టి అన్ని ఒకే చోట నిలపాలన్న సంకల్పంతో చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. చుట్టూరు 1001 లింగాలు ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అది కూడా పూర్తి చేస్తారు. ఇక్కడ గోశాల కూడా ఉన్నది. గో పూజ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. ఇవి నవరత్నాలని రిప్రజెంట్ చేస్తున్న లింగాలు ఆ కలర్స్ లో పెట్టారు. గోశాల చూపించేశాను. గిరి ప్రదక్షిణలో కనిపించే లింగాలన్నీ చూపించేశాను. అయిపోయింది అని అనుకుంటున్నారా? ఇంకా చాలా టెంపుల్ ఉన్నది. మళ్ళీ లోపల ఇంకొక వినాయకుడు ఉన్నాడు. ఆ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి గుడికైతే లోపలికి వెళ్తున్నాను. ఎప్పుడైనా కొబ్బరికాయ కొడితే ఓ 10 సార్లు అన్న కొట్టిందే. నాదైతే కొబ్బరికాయ పగలదు, కానీ ఒకే షాట్కి పగిలిపోవడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చూసిన లింగాలే కాకుండా ఇక్కడ 12 లింగాలు కూడా ప్రతిష్ఠించారు గుడి చుట్టూ. తెలియని వారి కోసం చెప్తున్నాను. 12 లింగాలని జ్యోతిర్లింగాలు అని అంటారు. మన ఇండియా వైడ్ 12 ఉన్నాయి. 12 లింగాల్లో మొదటిది సోమనాథుడు, గుజరాత్ లో ఉంది. వీటిని ఉపలింగాలు అని అంటారు. అక్కడ ఏ రకంగా లింగం ఉంటుందో అదే రకంగా ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగం మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అదే శ్రీశైలంలో ఉన్న లింగమైన. 3 మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ లో ఉన్నది. 4 ఓంకారేశ్వరుడు. ఇక్కడ ఒక మెమరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 3 years బ్యాక్ నేను, మా హస్బెండ్, మా అన్నయ్య, వదిన కలిపి ఈ ఓంకారేశ్వరుని ప్రతిష్ఠించాం. 5 వైద్యనాథేశ్వరుడు మహారాష్ట్రలో ఉన్నది. 6 భీమాశంకరుడు, ఇది కూడా మహారాష్ట్రలో ఉన్నది. ఇది మా తాతగారి పేరు మీద మా డాడీ, పెద్దనాన్న వాళ్ళందరూ కలిపి ప్రతిష్ఠించిన లింగం. 7 రామేశ్వరుడు తమిళనాడులో ఉన్నది. 8 నాగేశ్వరుడు గుజరాత్ లో ఉన్నది. ఇవన్నీ తిరగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకేసారి అన్ని దర్శనం చేసుకోవచ్చు. 9 విశ్వేశ్వరుడు కాశీలో ఉన్నది, చాలా ఫేమస్ కదా. అది త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్రలో ఉంది. గోదావరి పుట్టింది నాసిక్ లోనే. 11 కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ లో ఉంది. 12
ఇల్లు వృష్ణేశ్వరుడు మహారాష్ట్రలో ఉంది. ఇలా ద్వాదశ లింగాలన్నీ దర్శించుకొని మళ్ళీ చుట్టూ తిరిగి వినాయకుడి దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా వినాయకుడిని మళ్ళీ దర్శించుకొని దండం పెట్టుకొని మన మనసులో కోరికలన్నీ వినాయకుడికి చెప్పుకొని అరుణలింగాన్ని దర్శించుకోవడానికి అయితే గుడి లోపలికి వెళ్ళిపోయాను. సేమ్ అరుణాచలంలో లింగం ఎలా ఉంటుందో అలాగే ప్రతిష్ఠించారు. సేమ్ అదే విధంగా ఉంటుంది. వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ ఏదోలాగా చిన్నది అయితే తీసేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పంతులు గారు మాకు తాతయ్య అవుతారు. పలకరించి బొట్టు అయితే పెట్టించుకున్నాము. చాలా ఓపిక్ గా వీడియో తీసిందంతా మా అక్కే. వీడియో అంతా స్పీడ్ చేసేసి 6 minutes లో కవర్ చేసేసాను, కానీ మాకైతే 2 hours పట్టింది మొత్తం చూసి అన్నిటికి అభిషేకం చేయడానికి. అరుణాచలంలో నందీశ్వరుని చూసే ఉంటారు. బయట చాలా పెద్దగా ఉండే నంది ఇక్కడ సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా స్మాల్ సైజ్ లో ఉంది. భలే ముద్దుగా అనిపించింది చిన్న నంది, అందుకే ముద్దు చేస్తున్నాను. గుళ్ళో కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. బయటికి వెళ్లే దారిలో కూడా చాలా ప్రతిష్టలు ఉన్నాయి. దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, ఇలా చాలా ప్రతిష్టలు చేశారు. కుమారస్వామిని కూడా పెట్టారు. ఇక్కడ చాలా మంది సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. పెళ్లి కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత ప్రతిష్ఠిస్తాము అని మొక్కుకొని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అలా ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వాములే ఇవన్నీ చాలా మంది ప్రతిష్ఠించారు ఇక్కడ. ఈ వీడియో వచ్చేసి నాకు చాలా మెమరబుల్. ఈ టెంపుల్ వచ్చేసి నరసాపురంలో ఉంది అని చెప్పాను కదా. నరసాపురం మా నేటివ్, మా నాన్నమ్మ గారి ఊరు. ఇక్కడే మా డాడీ వాళ్ళు పుట్టి పెరిగింది అంతాను. ఈ కుమారస్వామిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నది కదా. మీకు ఏ దేశం గుర్తొచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.